స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకుందాం. 3 స్పూన్ల వేసిన గింజలను వేసుకొని బాగా వేగినాయండి. వీటిని ఈ పక్క పళ్ళలోకి ఒక 3 స్పూన్ల నూనెను వేసుకుందాం. 6 పచ్చిమిరపకాయలు వాటిని వేసేసుకుందాం. 1 స్పూను జీలకర్ర వేసి 4 టమోటాలను ఇలా ఇందులో వేసేసుకుందాం. మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. మూత తీసి చూద్దామండి. శుభ్రంగా కడిగి ఒలిచిపెట్టి పుదీనాను వేసేద్దాం. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసి ఒక అర్ధ స్పూను పసుపుని చీతైనంత ఉప్పును వేసి కాసేపు మూతను పెట్టేద్దాం. మిక్సీ జార్ తీసినటువంటి వేసిన గింజలను ఇందులో వేసి మిక్సీ పట్టుకొని వద్దాం. ఈ టమాటా పుదీనా ఇవన్నీ పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఇందులో వేసి ఒక అర్ధ స్పూను బెల్లాన్ని వేస్తున్న మెత్తగా మిక్సీ పట్టుకొని వద్దాం. స్టవ్ వెలిగించుకొని బాణల్ని పెట్టుకుందాం. ఒక 3 స్పూన్ల వరకు నూనెను వేసుకుందాం. తరువాత గింజలు వేసి ఒక అర్ధ స్పూను ఇంగువను వేసుకుందాం. మనం మిక్సీ పట్టుకొచ్చినటువంటి పుదీనా టమాటా పచ్చిమిరపకాయల పేస్ట్ ఈ విధంగా ఉందండి. తరువాతలో వేసేద్దాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.